కన్యారాశి వారికి కానీ ఈ ఆగస్టు మాసంలో చూసుకుంటే వీళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగంలో చేసుకోవడంలో చిన్న చిన్న ఏవైతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో అవి కూడా పొందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క విదేశీ పర్యటనలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్లో వాటిలో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉండడం, అలాగే సమాజంలో ఉన్నత వ్యక్తుల్ని, అలాగే ఆధ్యాత్మిక పరంగా ఎవరైనా గురువుల్ని వాళ్ళని కలుసుకోవడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఆర్థిక పరంగా ఖర్చులు ఉన్నా కూడా ధన వృద్ధి కనబడుతుంది. అంటే నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు రావడం, అలాగే ఉపాధి మార్గాలు కనపడడం, ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. సంతాన విషయాల్లో వృద్ధి ఉంటుంది. సంతానపరంగా కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. ఏవైనా నూతన వాహనాలు అవి కొనుగోలు చేయడానికి కూడా మంచి మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం అంతా కూడా ఈ కన్యారాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి యొక్క కవచాన్ని పఠనం చేయడం, అలాగే దత్తాత్రేయుల యొక్క వారి యొక్క చరిత్ర కానీ అది కానీ పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. అలాగే స్త్రీలు అయితే ముఖ్యంగా ఈ యొక్క మాసం అంతా కూడా తోచిన విధంగా అంటే ఎవరైనా మహిళల్ని అమ్మవారిగా భావించి తాంబూలాలు ఇవ్వడం ద్వారా కూడా కొంత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది జరుగుతుంది.